లోకేష్ ఖర్గే ట్వీట్ వార్లు ఏపీకి పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. దిగ్గజ టెక్ కంపెనీలన్నీ రాష్ట్రం వైపే చూస్తున్నాయి. వేల కోట్ల ఇన్వెస్ట్మెంట్లు చేసేందుకు రెడీ అవుతున్నాయి. విశాఖ కేంద్రంగా గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. దీంతో దేశవ్యాప్తంగా ఏపీ పేరు మారుమోగుతోంది. అయితే కొన్ని రాష్ట్రాలు అసలు జీర్ణించుకోలేకపోతున్నాయి. ముఖ్యంగా సిలికాన్ వ్యాలీ అని చెప్పుకునే కర్ణాటక దీన్ని తీవ్ర అవమానంగా భావిస్తోంది. ఈ క్రమంలోనే ఏపీపై విషాన్ని చిమ్మే ప్రయత్నాలు చేయటం గమనార్హం. ఏపీ కర్ణాటక ఐటీ మంత్రుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో వార్ నడుస్తోంది. విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుపై ఏపీ మంత్రి నారా లోకేష్ ఓ ట్వీట్ చేయగా దానిపై కర్ణాటక మంత్రి ప్రియాంక ఖర్గే ఘాటు వ్యాఖ్యలు చేశారు. గూగుల్ కోసం ఏపీ భారీగా రాయితీలు ఇచ్చిందన్నారు. ఇలా చేస్తే ఏ రాష్ట్రమైనా ఏ ప్రాజెక్టును దక్కించుకోవచ్చని చెప్పారు. దీనిపై లోకేష్ రియాక్ట్ అయ్యారు. సోషల్ మీడియా వేదికగా పొరుగు రాష్ట్రాలకు చురుకులు అందించారు. దీంతో ప్రస్తుతం ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. అయితే విశాఖలో దాదాపు 88,000 కోట్ల రూపాయలతో గూగుల్ డేటా సెంటర్ ఏఐ హబ్ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం గూగుల్ మధ్య రీసెంట్ గా ఓ ఒప్పందం కూడా జరిగింది. ఈ క్రమంలోనే మంత్రి లోకేష్ ఆసక్తికర ట్వీట్ చేశారు. ఏపీ వంటకాల ఘాటు ఎక్కువగా ఉంటాయని అందరూ అంటారు. మన పెట్టుబడులు కూడా అంతే. మరి ఏపీకి వచ్చిన ఇన్వెస్ట్మెంట్లకు కూడా కారం ఎక్కువే. ఇప్పటికే ఈ ఘాటు సెగ పొరుగువారికి తగులుతుందని ట్వీట్లో పేర్కొన్నారు. కాగా మంత్రి నారా లోకేష్ ట్వీట్ పై కర్ణాటక మంత్రి ప్రియాంక ఖర్గే కాస్త ఘాటుగానే రియాక్ట్ అయ్యారు. ప్రతి ఒక్కరూ తమ ఆహారంలో కాస్తంత ఘాటు ఉన్నప్పటికీ దాన్ని ఆస్వాదిస్తారు. కానీ పోషకాహార నిపుణులు మాత్రం ఆహారంలో సమతుల్యత ఉండాలని సిఫార్సు చేస్తున్నారు. అలాగే ఆర్థికవేత్తలు కూడా సమతుల్య బడ్జెట్ ను మెయింటైన్ చేయాలని చెప్తున్నానని ట్వీట్లో పేర్కొన్నారు. అంతేకాదు పొరుగువారు అంటే ఏపీని ఉద్దేశిస్తూనే మొత్తం అప్పులు ఇప్పుడు సుమారు 10 లక్షల కోట్ల రూపాయలకు పెరిగాయి. కేవలం ఒక్క ఏడాదిలో 1.61 లక్షల కోట్లకు పైగా అప్పులు తీసుకున్నారు. స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తి ఆదాయ లోటు మధ్య వ్యత్యాసం మరింత దిగజారిందన్నారు. ఇది ఇప్పుడు 2.65% నుంచి 3.61%కి పెరిగిందన్నారు. ఏం చెప్పినా చేసినా తాము ఎల్లప్పుడూ ఇలానే ఉంటామని చెప్పారు. అనంతరం పొరుగువారి అసూయ యజమానికి గర్వం అంటూ చివరిలో ఓ ఎలక్ట్రానిక్ క్యాప్షన్ జోడించారు ప్రియాంక ఖర్గే. ఇంకేముంది, ఇద్దరి మంత్రుల మధ్య ట్వీట్ వారు మరింత ముదిరినట్లయింది. అయితే రాష్ట్రాల మధ్య పోటీ అనేది మంచిదే కానీ ఇది వ్యక్తిగత స్థాయికి దిగజారొద్దన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ ఈ విమర్శలు ప్రతి విమర్శలు ఎప్పటి వరకు కొనసాగుతాయి? ట్వీట్ వార్కు ఎండ్ కార్డు ఎప్పుడు పడుతుందో చూడాలి మరి.